ఈ వీడియోలో మనం 2 టాపిక్‌లు మాట్లాడుకోబోతున్నాం. ఒకటి మండే మిడ్‌నైట్ ముచ్చట్లు. టైటిల్ చూసిర్రా? మండే మిడ్‌నైట్ ముచ్చట్లు. దానికి సరిపడా కన్వర్జేషన్స్ ఉన్నాయి. అండ్ తనుజ ఫ్లిప్పులున్నాయి. తనుజ అభిమానులు ఎవరైతే ఉంటారో, తనుజాని విన్నర్ కావాలనుకుంటారో, ఒక్కసారి నిన్న మిడ్‌నైట్ ముచ్చట్లు నేను చెప్పేది కాదు, లైవ్‌లో ఉన్న మిడ్‌నైట్ ముచ్చట్లకు సంబంధించిన క్లిప్పింగ్స్ మనకు బయట తిరుగుతున్నాయి. ఒకసారి చూడండి. చూసిన తర్వాత కూడా మీరు అదే ట్రాప్‌లో ఉంటే, ఇప్పుడు నేను కంప్లీట్‌గా డైలాగ్ టు డైలాగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. విన్న తర్వాత కూడా అదే ట్రాప్‌లో ఉంటే గనక మీరు సుడిగుండంలో చిక్కుకున్నట్టే. ఎందుకంటే కంప్లీట్ అబద్ధాలు, కంప్లీట్ ఫ్లిప్‌లు, కంప్లీట్ మార్చి చెప్పిన విధానం చూస్తే ఖచ్చితంగా ఈమె విన్నర్ రేస్‌లో ఉండే కంటెస్టెంట్ కాదురా అయ్యా అని మీరు ఫీల్ అవుతారు. దయచేసి ఒకవేళ నేను అసలు ఇటువంటి ముచ్చట్లైనా నాకు అట్లాంటి నా చెవులో పడద్దు అనుకుంటాం కనుక ఇక్కడనే స్కిప్ కొట్టేయండి. తను ఫ్యాన్స్ హట్ అవుతారు నిజంగా, ఎందుకంటే నిజాలు ఉంటాయి. తను చెప్పిన మాటలకి అసలు వాస్తవాలు ఏందో కూడా మనం ఆల్రెడీ చూసినాం, లైవ్లో చూసినాం, ఎపిసోడ్లో చూసినాం. సో దాని మీద పిచ్చి క్లారిటీగా మాట్లాడబోతున్నా. అండ్ నిన్న రాత్రి నామినేషన్స్ అయిపోయినప్పటి నుంచి వాళ్ళు పండుకునే దాకా ఏం మాట్లాడుకున్నారు అంతా చూద్దాం. సినిమా అంతా కళ్ళ గట్టినట్టు చెప్పే ప్రయత్నం చేస్తా. రెండోది, ఇక మన ఫస్ట్ ఫైనలిస్ట్, అదే టికెట్ టు ఫినాలేకి ఇంకో పేరు, ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్ జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ డే 4 టాస్కుల వరద, టాస్కుల బీభత్సం, టాస్కుల ఉధృతం రాబోతుంది మనకి. 4 టాస్కులు జరిగినాయి. ఈరోజు టాస్కులకే సరిపోద్ది మొత్తం. ఆ 4 టాస్కులలో 2 గెలిచారు. అంటే 4 టాస్కులలో ఒక టాస్క్లో ఒకరు గెలిస్తే వాళ్ళతోటి మళ్ళీ ఇంకో టాస్క్ పెడతారు, మళ్ళీ ఇంకొక ముగ్గురితో మళ్ళీ టాస్క్ ఉంటుంది. అది కంప్లీట్ డీటెయిల్స్, కంప్లీట్ క్రిస్టల్ క్లారిటీగా అండ్ ఏ టాస్కులు జరిగినాయి, ఎటువంటి టాస్కులు జరిగినాయి, అండ్ మేధస్సుకు సంబంధించినవి, బ్యాలెన్స్కి సంబంధించినవి ఎటువంటి టాస్కులు జరిగినాయి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు, నోటిఫికేషన్ వస్తే పాతోళ్ళు లైక్ కొట్టుర్రి, కొత్తోళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. అండ్ దాంతోపాటుగా హైప్ అనేది కనబడుతుంది కదా, హైప్ ఇచ్చే ప్రయత్నం చేయండి. నేను అడగకుండానే హైప్ ఇస్తున్న అన్నలకి, అక్కలకి, చెల్లెలకి, తమ్ములకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను అడగక ముందే లైక్ కొట్టే చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ. రైట్, కంటిన్యూ చేద్దామా? నిన్న రాత్రి నామినేషన్స్ అయిపోయిన తర్వాత, నామినేషన్స్ అయిపోయినాక రాత్రి కూడా సాయంత్రమే జల్దీ అయిపోయినాయి నామినేషన్స్. ఒక్క డిమాండ్ పవన్ తనుజ డిస్కషనే పెద్దగా అయింది, కానీ మిగతా అన్ని ఫటాఫట్ దనదని నవ్వుకుంటూ చేసేసారు. సంతోషం. రైట్. ఆ తర్వాత మనకి కరెక్ట్గా ఇట్లా అయిపోగానే ఫస్టే లేచేసారు, ఆకలి అవుతుంది పోదాం పదా అని అంటే కళ్యాణ్ ఉండి బిగ్ బాస్ ఇంకా అనౌన్స్ చేయలేదు, ఆగండి అనౌన్స్ చేసి కూర్చోండి అని చెప్పి అనౌన్స్ చేసి ఇంతటితో నామినేషన్ ప్రక్రియ ముగిసింది అని చెప్పేదాకా కూర్చోవాలి కదా. అయిపోయింది, లేచారు. డిమాండ్ పవన్ అంటాను ఇమాన్యుల్ తోటి, ఇమాన్యుల్ అంటాను డిమాండ్ పవన్ తోటి, ఎలా రా దానికి ఎలా డిఫెండ్ చేసుకోవాలరా, నువ్వు నామినేషన్ పాయింట్ అని ఎట్లా పెట్టినవురా, దానికి ఎట్లా డిఫెండ్ చేయాలరా, నువ్వు నామినేషన్లోకి రాలేదు కాబట్టి నామినేషన్ అంటున్నావు, ఎట్లా డిఫెండ్ చేసుకోవాలరా నేను అని అవుతాడు. ఇమాన్యుల్ నీకు వచ్చిన బంపర్ ఆఫర్ని ఎందుకు తీసుకోవు, ఎందుకు ఇట్లా అంటే, ఇంకా అవినాష్ వచ్చి నీకు అవసరం లేదు ఇమ్యూనిటీ, నువ్వు రా బయటికి రా, నీకోసం ఎదురు చూస్తున్నారు, నీకోసం ఓటేయడానికి రెడీగా ఉన్నారని చెప్పిన తర్వాత కూడా 13వ వారం మీ అన్న ఎలిమినేట్ అయితే నీకు హ్యాపీ అయినారా, ఇలాంటి రీజన్స్ పెట్టి నామినేట్ చేస్తావని అంటాడు. అవ్వా, నువ్వు అడిగినావు కదా నామినేషన్లో ఉండాలి ఖచ్చితంగా అని. డిమాండ్ పవన్ ఏం చెప్తాడు, అదే అన్న అని కూడా హక్ చేసుకున్నాడు, అంతే, ఏం లేదు. ఇంకా డిమాండ్ పవన్కి ఇమాన్యుల్ చెప్పిన రీజన్ కూడా తుపాస్ రీజన్, వరస్ట్ రీజనే కదా, ఇది కూడా అట్లాంటిదే కదా, యాక్సెప్ట్ చేయొచ్చు కదా. ఎంతో ఆయన ఇంకా భయపడతాడు. నెక్స్ట్ ఇమాన్యుల్ సుమన్ శెట్టి అన్నతోని, అన్న అందరూ బిలో ద బెల్ట్ మాట్లాడతారు కానీ నువ్వు అబో ద బెల్ట్ మాట్లాడినావన్నా, ఎందుకు వాడికి ఆరోగ్యం బాగాలేదు, పోయి రెస్ట్ తీసుకో అన్న, ఈ అమ్మాయి అరుస్తుంది కాబట్టి తగ్గించుకోవాలన్న, ఇవే నామినేషన్ పాయింట్లు అని చెప్పి చెప్తాడు అన్నట్టు. అంటే అబో ద బెల్ట్ అని ఎగ్జాంపుల్ అది చెప్తుంటాడు. రైట్. డిమాండ్ పవన్ సుమన్ శెట్టి అన్న దగ్గర అంటాడు, ఇదేం డిమాండ్ పవన్ గురించి సుమన్ శెట్టి అన్న దగ్గర ఇమాన్యుల్ అంటాడు, ఏందన్నా వీడికి ఆరోగ్యం బాగాలేకపోతే ఇంటికి వెళ్ళి రావాలి, ఇదేమన్నా హాస్టలా ఆరోగ్యం బాగాలేకపోతే ఇంటికి వెళ్ళి రావడానికి, రెస్ట్ తీసుకొని రావాలన్నా, రెస్ట్ తీసుకోవడానికి పోవాలన్నా, ఏం మాట్లాడుతున్నావు అన్న నువ్వు అని నవ్వుతా ఉన్నారు, అందరూ నవ్వుకుంటారు అన్నట్టు. రీతో వచ్చి, అన్న నా గొంతే ఇంత అన్న, నేను అరుస్తున్నానా అన్న, నా గొంతే ఇంత అన్న, నాకు దేవుడు బర్ర గొంతు ఇచ్చిండన్న, నా గొంతు ఇంతే అన్న, నా వాయిస్ ఇంతే అన్న, నేను చిన్నగా మాట్లాడినన్న, ఏం చేయమంటావా అన్న, నన్ను వెళ్ళిపోమంటావా అని చెప్పి ఆమెంటది. డిమాండ్ పవన్ నుండి హైలైట్ ఇది. ఇమాన్యుల్ ఉండి, అన్న నేను చిన్నగానే మాట్లాడుతున్నా సుమన్ అన్న, నన్ను నామినేట్ చేయొద్దు అని చెప్పి చెప్తాడు. ఇదే లాస్ట్ నామినేషన్ అని మళ్ళీ డిస్కషన్స్ వచ్చినాయి. ఆ తర్వాత డిమాండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. యాక్చువల్ డిమాండ్ పవన్ కళ్యాణ్ని ఇది నేను ఎప్పుడు చూడలే. కళ్యాణ్ దగ్గరికి వచ్చి, ఒరే నీ డ్రెస్సింగ్ బాగుందిరా, చాలా ఈ హుడీ బాగుందిరా, లుక్ చాలా బాగున్నది అని చెప్పిండు. అంటే నేను బయట ఇట్లనే వేస్తాను రా, హుడీస్ అవి వేస్తాను అంటే, ఇది బాగుందిరా, ఇది చాలా బాగుంది, బ్లాక్ అది కాంబో బాగుంది అంటే, నేను బాగుంటుంది, బ్లాక్ బాగుంటుంది నా మీద అన్నట్టుగా చెప్తాడు. ఇలా మెయింటైన్ చేయను అని చెప్పి, అంటే బేసిక్ ఏంటంటే మనోడు ఈ స్టైల్గా ఉండడము, అంటే క్లాసీగా డ్రెస్సులు వేయడం, ఇదంతా డిమాండ్ పవన్కి ఇష్టమైన పని కదా.
మనం ఏమన్నా క్యాజువల్ ఎప్పుడు క్యాజువల్ షర్ట్స్ అవి వేస్తూ ఉంటాడు కదా. సో అందుకని చెప్పి ఇట్లా లుక్లో కనబడేసరికి ఎవరు ఇంకా లుక్ మార్చు అట్లా ఇట్లా అని చెప్పి ఒక అన్న తమ్ముడికి చెప్పినట్టే. ఎందుకంటే ఏజ్లో డిమాండ్ పవన్ పెద్ద, కళ్యాణ్ చిన్న కదా. ఆ టైప్లో ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే బాగా అనిపించింది. లైక్ ఏంటంటే మనకి రామం రాఘవం ఆ టైప్లో, అంటే వీళ్ళిద్దరు మనకి RRR సినిమాలో ఎన్టీఆర్ అండ్ ఆ టైప్లో కనిపించింది అనుకోరాదు. అంటే కొంచెం బిల్డప్ ఇస్తున్నాం కానీ అట్లా అనిపించింది, కొంచెం బిల్డప్ బాగానే అనిపించింది. రైట్, ఇమాన్యుల్ తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అయితే తనుజ వాష్రూమ్లో ఇమాన్యుల్ని పిలిచి మాట్లాడుతుంది అన్నట్టు. నామినేషన్స్లో నేనేమన్నా అన్నానా, నేనేమన్నా అరిచానా, ఊరికినే అరిచానా, గట్టిగా అరిచానా అంటే ఇమాన్యుల్ ఇమ్ము ఉండి నేను అదేం లేదు, అది పోనీ లైట్లే అన్నట్టుగా చెప్తాను. అంటే అరే నేను నిన్ను నామినేషన్ చేస్తాను పిలిచానా, నేను ఇమ్ము అన్నానా, లేదు నా నామినేషన్ ఇమాన్యుల్ అని అన్నానా అని అంటుంది. ఏందక్క నువ్వు నామినేషన్ కాడికి పోయి నిలబడి ఒక పర్సన్ ఇమ్ము అని చెప్పి స్టార్ట్ చేసి పాయింట్స్ అన్నీ చెప్పి లాస్ట్కి వస్తే తూచ్ ఇదంతా కాదు నా ఫస్ట్ నామినేషన్ కళ్యాణ్ డిమాండ్ అని అన్నీ, మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఇమ్ము అన్నాను కానీ ఇమాన్యుల్ అని అన్నానా, అంటే ఇమ్ము అంటే నామినేషన్ కాదు, ఇమాన్యుల్ అంటే నామినేషనా, చెప్పమంటే ఏదో ఒకటి చెప్తుంది ఇవే. అసలు ఆ పాయింట్ ఎలా తెస్తాడు రా వాడు. ఆ రోజు యాక్చువల్ తెలుసా నీకు, మా ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్లో జరిగిన బెడ్ మీద డిస్కషన్లో జరిగిన నైట్ జరిగిన డిస్కషన్స్ పాయింట్స్ అన్ని తీసుకొచ్చి నామినేషన్లో పెడతాడా, ఏంటి అసలు వీడు ఏం మాట్లాడతాడు అందరికీ అని చెప్పి అంటుంది. నేను అసలు ఏమన్నా అన్నాను అన్నట్టుగా వాడు అనవసరంగా నా మీదకి వచ్చిండు, నన్ను అనవసరంగా నామినేట్ చేసిండు అన్నట్టుగా చెప్తాను. చెప్పిన తర్వాత ఇమాన్యుల్ అంటాడు సరే తీ లైట్ తీసుకో వదిలే అయిపోయింది కదా, దాన్ని లాగద్దు అన్నట్టుగా ఆడికి కట్ చేయాలన్నట్టు చెప్పేసాడు. సుమన్ చేట్ అన్న లోపల డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు కదా, దాన్ని అందరికి ఆకలి అవుతుంది, అన్నం పెట్టి అని చెప్పి సుమన్ సంజయ్ అక్క అందరూ ఫుల్ ఆకలితో ఉన్నారు. ఉరికిపెట్టి టకటక పెట్టుకొని అంటే కళ్యాణ్ పెడుతుంటే పెట్టేసుకొని తినేస్తారు, ఫాస్ట్గా తినేస్తుంటే అక్కడ సుమన్ చేట్ అని ఉండి ఎందుకు నవ్వుతున్నారు మీరంట, నేను చెప్పింది కరెక్టే కదా పాయింట్, రెస్ట్ చేసుకోవాలి కదా, తనకు ఆరోగ్యం బాగాలేదు కదా, తప్పే ఉంది అందులో నవ్వుతున్నారు ఎందుకు అంటాడు. అయ్యో రామ, మరి అన్న ట్యాబ్లెట్ కంటిన్యూ అవుతున్నాడు, మరి అన్నకి ఆరోగ్యం బాగాలేదు కదా, అన్నకి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అవి చిన్నవి ఉన్నాయి, చిన్నవి అంటే ఇక క్రానిక్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్ ఇప్పుడు భరణి అన్న ట్యాబ్లెట్ చేసుకుంటూ హెల్త్ బాగాలేదని చెప్పి ఇంటికి పంపిస్తామా. రిబ్స్కి పెయిన్ వచ్చింది, మరి ఆ రోజు ఎందుకు నామినేట్ చేయలేదు సుమనన్న, రిబ్స్కి పెయిన్ వచ్చి అన్న మీ రిబ్స్కి పెయిన్ వచ్చింది, చేతి కూడా పెయిన్ ఉంది, షోల్డర్ కూడా పెయిన్ ఉంది, మీరు సరిగ్గా ఆడలేకపోతున్నారు, భరణి అన్న మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి నామినేట్ చేసిండు అబ్బా అప్పుడు, ఎందుకు చేయలేదు మరి, అప్పుడేమో అట్లా ఇప్పుడేమో ఇట్లేంది, అదేమో దిక్కుమాల పాయింటే. మరి ఇక్కడ ఇప్పుడు డిమాండ్ పవన్కి అయితే దిక్కుమాల పాయింట్ పెట్టి నామినేట్ చేసినాం, మరి భరణ్యానికి ఇదే పాయింట్ పెట్టి ఎందుకు నామినేట్ చేయలేదు, హెల్త్ బాగాలేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అన్న, మరి నామినేట్ చేస్తున్నాను మీరు ఇంటికి వెళ్ళండి చాలా రెస్ట్ తీసుకోవచ్చు, ఆరోగ్యం కూడా బాగాలేదు సరిగ్గా ఆడలేకపోతున్నారు, మరి స్ట్రాంగ్ ప్లేయరు మంచిగా ఇదైతే సాగు బతుకుల మధ్యలో ఉన్నా కానీ ఇట్లా ఉరికిపోయి ఆడే రకమైన మనిషిని నువ్వు ఇంటికి పోమంటాను, మరి ఏందా ఎట్లుంటే అన్నట్టు ఒక్కొక్కరి. సరే నెక్స్ట్ తనుజ డిమాండ్ పవన్ గురించి చెప్తుంది ఏంటంటే డాక్టర్ రూమ్కి అంటే మెడికల్ రూమ్కి పోతున్నట్టున్నాడు. మనకి ఆ కన్వర్జేషన్ చూపరు, ఇక డైనింగ్ టేబుల్ మీద సంజనక్క వాళ్ళు తింటున్నది చూపిస్తూ ఉంటారు. ఇది క్లిప్ కూడా బాగా వైరల్ అవుతుంది. తనుజ బిహేవియర్ చూడండి, వర్స్ట్ బిహేవియర్ ఎలా చెప్తుందో, ఎలా కోరుకుంటుందో, ఎలా కావాలనుకుంటుందో అని చెప్పి బాగా బయట తిరుగుతుంది. కానీ నాకేంటంటే కొంచెం క్యాజువల్ వేలో జోవియల్గా చెప్పినట్టుగానే అనిపించింది. ఏంటంటే తనుజ డిమాండ్ తోటి డాక్టర్ వీడికి పెద్ద అది ఏదైనా పొడవండి, వెనక నుంచి గుచ్చేసి పంపండి, 3 వారాలు లేవకుండా చేయండి, గట్టిగా ఏదైనా గుచ్చేయండి అని చెప్పి అంటాను. కొంచెం సైకిక్గానే అనిపించింది వినడానికి. అంటే 3 వారాలు అంటే నేను ఖచ్చితంగా టికెట్ ఫినాలే కొడతా అన్నాడు కదా, అదొక కోపం ఉండొచ్చు. అండ్ చాలా వరకు ఇది ఒకటి బాగా తిరుగుతుంది. ఏంటి ఫస్ట్ డిమాండ్ పవన్ సేవ్ అవ్వడంతో కళ్ళు మెరమెర అంటాను. అంటే ఎస్ అది కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఎప్పుడూ లేనంత టార్గెట్ అందరి దృష్టిలో అయింది ఒకటి. అండ్ అందరూ కూడా సీక్రెట్గా డిస్కషన్ నిన్న రాత్రి చేసుకున్నారు అనేది ఒకటి మనకి మ్యాక్సిమమ్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కదా. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి కూడా ఆ క్లిప్ ఎడిట్ చేసి డిలీట్ చేసి పడేసారు. మైక్ లేకుండా డిస్కస్ చేసుకుని వీడు ఎట్లా ఫస్ట్ సేవ్ అయ్యిండు అని మేధావుల సమావేశం వేసి వీడు ఎట్లా ఫస్ట్ సేవ్ అయ్యిండు, వీడు ఎట్లా టాప్లో ఉంటుండు అని మొత్తం గుట్టరకే లోపల అందరు మొత్తం ఆగమాగం అవుతుంది. తర్వాత డైనింగ్ టేబుల్ మీద తనుజ అక్కడ అందరు తింటారు కదా, తనుజ వచ్చి కూర్చుని తింటూ ఉంటుంది. ఇక డిస్కషన్ స్టార్ట్ చేస్తుంది. కానీ ఆమె ఏం చెప్తున్నా కానీ అందరూ కూడా ఆకలి మంట మీద ఉండి పోన్లే అని కూడా తింటూ ఉంటారు. తింటుంటే ఈమెకి అయితే లేదు, వశపడతలేదు. డిమాండ్ పవన్ గురించి ఎక్కించి చెప్తుంది అక్కడ అందరికీ. చెప్తుంటే ఎవరు ఇంటలేరు కదా అని చెప్పి టక్కన అక్కడికి వెళ్ళిపోయి సైడ్కి పోయి అలిగింది. అలిగి అక్కడ కూర్చొని ఇమాన్యుల్తో డిస్కషన్ స్టార్ట్ చేసింది. ఇక్కడ అక్కడ మొత్తం కూడా డిమాండ్ గురించి అబ్బా
కంప్లీట్ సినారియో అంతా హౌస్ అంతా నాకు సపోర్ట్ చేసింది అన్న టాపిక్ మీదకి వెళ్ళి అసలు నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు, ఏ సిచ్యువేషన్లో ఎవరు ఎందుకు సపోర్ట్ చేస్తారని ఒక కొత్త స్టోరీ వెళ్ళి చెప్పింది. ప్లస్ ప్రతి దగ్గర కూడా డిమాండ్ పవర్ని ఎంత డిగ్రేడ్ చేయాలో అంత డిగ్రేడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నది. రైట్. ఫస్ట్ ఇక్కడ ఏమంటుందంటే వాడు ఒక చోట నిల్చోవట్లేదు, పాయింట్ చెప్తుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇట్లా ఇట్లా కదులుతూ ఉన్నాడు, నిల్చొని నేను అన్నట్టు ఈమె కోసం. 2, వాడి సైడ్ నుంచి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, వాడి నామినేషన్లో అసలు నేను లేను. వాడు సడన్గా లెక్కలు పెట్టుకొని నేను నామినేషన్ లేను కదా, నన్ను నామినేషన్లో లాగడానికి నామినేట్ చేసింది తప్ప అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు దాంట్లో నేను లేను, ఎవరు లేరో చూస్ చేసాడు వాడు అంతే అని అంటారు. ఇక్కడ రీతు అంటది, రీతు ఉంది అదే టేబుల్ మీద, లేదు వాడు దాంట్లో నువ్వు ఉన్నావు అన్నారు. నీకు చెప్పాడా వాడు? నీకు చెప్పాడా? యాక్చువల్లీ అతని దాంట్లో డిమాండ్ పవన్ దాంట్లో ఉన్నది ఎవరో ఈమెకి తెలియదు. అసలు డిమాండ్ పవన్ అసలు ఎవరికి ఏ నామినేషన్స్ ఉన్నాయో ఏమీ తెలియదు. అన్నీ తెలిసినట్టు ఏమైనా చెప్తుంది, ఊరికనే చెప్తాను అంతే, అంతకుమించి ఏం లేదు. ఎట్లా ఎందుకు ఇట్లా అంటున్నా అంటే చెప్తా. ఎంబటే ఇమాన్యుల్తో జరిగే డిస్కషన్స్లో వాడి దాంట్లో నేను ఉన్నానంట. ఎందుకంటే డిమాండ్ పవన్కి రీతుకి గొడవలు జరిగినప్పుడు నేను మధ్యలో ఉన్నాను కదా, మధ్యలో ఉండి నేను ఎక్కువ శాతం రీతుకి సపోర్ట్ చేస్తాను, డిమాండ్కి సపోర్ట్ చేయలేదు. అది మనసులో పెట్టుకున్నాడు వాడు. అది మనసులో పెట్టుకొని నన్ను నామినేట్ చేస్తాను రీతుకు చెప్పాడంట. రీతి ఏం చెప్పింది, లేదు వాడి దాంట్లో నువ్వు ఉన్నావు అన్న. ఇంతంత మాటను పట్టుకొని చిక్ అని మొత్తం కుట్లు అల్లికలు ప్రోగ్రామ్ పెట్టి మొత్తం అల్లేసింది ఎంబ్రాయిడరీ వర్క్. అవునా కదా చెప్పండి, ఇది టూ మచ్ కదా. ఇంతగా నా ఆల్రెడీ ఎందుకబ్బా, ఉన్నట్టుగా చెప్పొచ్చు కదా. అవును రీతు చెప్పిందట, రీతు నాతో అన్నది వాడి దాంట్లో ఉన్ననట, నేను అంటే అయిపోద్ది కదా. లేదు రీతుకి డిమాండ్కి గొడవ అయినప్పుడు డిమాండ్కి సపోర్ట్ చేయలేదు, డిమాండ్ ఇట్లా మనసులో పెట్టుకున్నాడట, మనసులో పెట్టుకుని ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, కొత్తవి పుట్టించినాయి కదా, ఇవన్నీ పుట్టించుడు కదా, అన్ని అబద్ధాలు గాలే పుట్టించినట్టు కదా. నీకు చెప్పాడా వాడు అంటుంది రీతుతో, నీకు చెప్పాడా? అయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే పాయింట్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వావ్ అంటాడు. ఆ తర్వాత మన ఇద్దరం కలిసి ఆకాశంలోకి వెళ్దామా ఇద్దరం కలిసి అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావు అక్క, ఆకాశం కలిసి వెళ్ళుడేంది, ఇద్దరం కలిసి వెళ్తా అని అన్నాడని ఏం మాట్లాడుతున్నావు అక్క, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావా అన్న నా ఫీలింగ్ అయితే. రీతు అంటది కాదు వాడు అన్నది నిచ్చెనేస్తున్నావా అని అన్నాడు. నిచ్చెన అంటే అంటది ల్యాడర్ అని చెప్పి చెప్తుంది. ఓ ల్యాడరా అంటది. అంటే అతను ఏం మాట్లాడినో తెలియదు, నిచ్చెనేస్తున్నావు అంటే అర్థం కాలేదు. అంటే ఒక మాట చెప్తే 10 మాటలకి పైకి ఎక్కిస్తున్నావు, ఎందుకు అంత ఏదేదో అల్లుకుంటూ పైదాకా పట్టుకుని పోతున్నావు అంటే సిరిగి చాటంతాయి శాపంతాయి ఆకాశం అంతయింది అని అంటాం కదా, అంత ఎత్తున్నావు నువ్వు అన్న సెన్స్లో చెప్పిండు. చెప్తే ఆ మేడంకి తెలుగు మరి పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది కదా. ఎంతైనా మన లోకల్ వర్డ్స్ అన్నీ రావు, మన శాస్త్రాలు మన సామెతలు మన పోలికలు అవన్నీ ఎందుకు వస్తాయి. నిచ్చెనెత్తనవా అంటే నన్ను ఆకాశంలోకి తీసుకుని పోతా అంటున్నాడు అంటుంది. ఎక్కిచ్చు అంటుంది కదా అప్పుడు, అందుకే ల్యాడరా అంటుంది. అర్థం కాలేదు కానీ ఏదో కలిపేసుకొని ఏదో అనుకుని ఏదో మాట్లాడేసింది అన్నట్టు. ఆ తర్వాత అక్కడ ఎవరు ఇంటలేరంట, అలిగి పక్కకు వచ్చి కూర్చుంది. నేను చెప్తుంటే అక్కడ ఎవరు వినట్లేదు, అందరూ తింటున్నారు, తినకపోతే ఆకలి అయితే తినరా. ఇమాన్యుల్ అంటాడు పొద్దున్న ఎప్పుడో తిన్నారు కదరా, అందరికీ ఆకలిస్తుందిరా, ఆకలి మీద ఉన్నారా, మంట మీద ఉన్నారా పాపం అందరికీ, అందుకే ఎంత స్పీడ్గా తినేస్తున్నారు చూసినావా అని అన్నాడు. కరెక్టేనా కాదా? డిమాండ్ ఇట్రారా కూర్చో అని చెప్పి పిలిచింది తనుజ డిమాండ్కి సారీ చెప్పింది. మనకి లైవ్లో కట్ చేశారు, ఎందుకంటే తర్వాత సుమన్ శెట్టి అన్నతో మాట్లాడేటప్పుడు తనుజ నేను వాడికి సారీ చెప్పేసిన అని అంటుంది. ఎందుకు సారీ చెప్పాలి? రైట్. తనుజ వీళ్ళ గొడవల్లో నేను ఇన్వాల్వ్ అయ్యానని మనసులో పెట్టుకున్నాడు వాడు అని ఒక పాయింట్ చెప్పింది. ఆ తర్వాత ప్రతి దాంట్లో రీతు అక్కడ అందరికీ చెప్తుంది. ఈ డిస్కషన్ వస్తుంది, డిమాండ్ పవన్ అంటే రీతు అంటే డిమాండ్ పవన్ వస్తుంటే కోపం వచ్చింది రీతు కోపం వచ్చి ఏమంటుందంటే ప్రతి దాంట్లో నన్ను కలపకండి, మేము గొడవ పడుతున్నామా, మేమే అరుస్తున్నామా, మేమే చేస్తున్నామా చూపించడానికి ఇది ఒకటి దొరికింది అందరికీ. చాలా ఇరిటేటింగ్గా ఉంది ప్రతిసారి మమ్మల్ని. నిజంగా చెప్తున్నా రీతు, నువ్వేమని అనుకో, మీ అమ్మ అప్పాల కర్ర ఏది చపాతి కర్రీ ఇవని ఎందుకని ఊరికే అనలే. నిజంగానే ప్రతిసారి ఇరిటేట్ చేసిన మీరు, ప్రతిసారి ఇరిటేట్గా ఫీల్ అయ్యారు. ప్రతిసారి పొద్దున్న లేతే గొడవ, సాయంత్రం గొడవ, ట్యాబ్లెట్లు వేసుకున్నట్టు 3 పూటల పొద్దున గొడవ, మధ్యాహ్నం గొడవ, రాత్రి గొడవ పెట్టుకున్నారు. ఇరిటేషన్ అయినాం మేము. తనుజ అంటది చూపించడానికి చెప్పేదేంటి, జరిగిందే కదా. ఇక్కడ ఇమాన్యుల్తో చెప్తుంది అంటుంది ఏంది రీతు అండ్ డిమాండ్ పవన్ సంగతి. ఇప్పుడు చూడండి, సంజన చెప్తే తప్పు అని చెప్పి ఎత్తి చూపించారు కదా, వీళ్ళంతా సంజన చెప్తే తప్పు అట్లా మాట్లాడద్దు అన్నారు. ఇక్కడ ఏమంటాను చూడు తనుజ, మేము చూపించేది ఏంటి వాళ్ళది, వాళ్ళు జరిగిందే కదా చెప్పేది అని అంటారు. మరి సంజనక్క కూడా జరిగిందే చెప్పినట్టు కదా, అప్పుడేమో ఆమె తప్పన్నారు వీళ్ళంతా. వీళ్ళు మాత్రం డిస్కస్ చేస్తారు. తనుజ తెలుసా ఫ్లిప్ అంటే ఫ్లిప్ అబ్బా. అప్పుడు కూడా అన్నది అసలు సంజనక్కకి మెయిన్గా పురుగు తిరగడానికి కారణమే తనుజ అని చెప్తాను నేను. ఆ రోజు సంజనక్క అడిగింది వీళ్ళ రిలేషన్ ఏంది, ఫ్రెండ్స్ అయితే కారు, ఫ్రెండ్స్ అయితే ఇలా ఉండరు, నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ మనం ఇంతగా ఉండము,
లవర్సా అంటావా? మరి అలా కూడా చెప్పట్లేదు. బాండింగ్ అది కూడా లేదు. మరి ఏమంటావు? వీళ్ళ రిలేషన్‌కి ఏం పేరు పెట్టాలంటావు అన్నట్టుగా డిస్కషన్ చేస్తది. చేసినప్పుడు అక్కడ పక్కన తనుజ ఉండి ఏమో ఫ్రెండ్ నిజంగా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కారు కరెక్టే. వాళ్ళ రిలేషన్ ఇక వాళ్ళ మధ్యలో వాళ్ళకి ఏది ఉందో అది అర్థం కాదు. దానికైతే పేరు లేదు అన్నట్టుగా మాట్లాడతాయి. మాట్లాడినప్పుడు ఈమె ఏమనుకుంటుంది, ఓకే అందరికీ ఇదే ఫీలింగ్ ఉందా, ఓకే మనం వేసేద్దాం ఈ పాయింట్ మీద ఏమనుకున్నది. రీతు, కళ్యాణ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. చపాతీ, రైస్ అట్లాంటిది ఒక డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత హెల్త్ బాగాలేదని ఇంటికి వెళ్ళమంటున్నాడు అన్నో అని చెప్పి ఆ డిస్కషన్ మీద కామెడీ చేసుకుంటారు బయట. ఆ తర్వాత మనకి కళ్యాణ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాము, తనుజ రా అని చెప్పి పిలవడము. ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న రా నువ్వు నాకు హెల్ప్ చేయడానికి పిలువ అని పిలిచింది. సుమన్ శెట్టి అన్న, బర్నీ అన్న, సుమన్ శెట్టి అన్న వచ్చి తనుజతో హెల్ప్ చేస్తుండో అక్కడ డిస్కషన్ జరిగింది. అందుకే ఇంట్రడక్షన్ ఇచ్చిన. నెక్స్ట్ ఇక్కడ మనకి సంజనక్క, బర్నీ అన్న ఇక వీళ్ళు ఫుల్ చిన్నపిల్లలు అయిపోయారు. చిన్నపిల్లలు తూనీగా అన్న రేంజ్ చిన్నపిల్లలు అయిపోయి అన్న బర్నీ అన్న నువ్వు నన్ను నామినేట్ చేస్తావా, ట్యాబ్లెట్స్ గురించి నామినేట్ చేస్తావా, నేను నీ మీద జోక్ చేయకూడదా, నేను ప్రాంక్ చేయకూడదా, నువ్వంటే పెద్దలు అయిపోయారు, మీరంతా ఏజ్డ్ అయిపోయారు, నేను చిన్నపిల్లని, నేను ప్రాంక్స్ చేస్తాను అనుకుంటూ అల్లరి చేసుకుంటూ వీళ్ళంతా ఉరుకుతారు అన్నట్టు. ఉరుకుడు బర్నీ అన్న ఉరుకుతాడు, వెనకాల సంజనకు ఉరుకుతుంది, చిన్నపిల్లలు అయిపోయారు వాళ్ళు. నెక్స్ట్ తనుజ సుమన్ శెట్టి అన్న వీళ్ళు మాట్లాడుతూ నేను ఏమైనా గట్టిగా అరిచి మాట్లాడానా అంటుంది. అట్లేం లేదు, మామూలుగానే మాట్లాడావు నువ్వు, లేదు కదా అంటాడు. ఎవరు? సుమన్ శెట్టి. లేదు అరవలేదు, మామూలుగానే మాట్లాడావు నువ్వు అంటాడు. అరవలేదా? గట్టి అరిచి బాటిల్ కూడా ఎత్తుకేసి కొట్టుకున్నది, అరవలేదు అంటాడు ఈయన. లేదు మామూలుగానే మాట్లాడాను అని అంటాడు. డెమాన్ విషయంలో నేను అరిచి మాట్లాడాను అని అనిపించింది, అంటే నేను మాట్లాడలేదు కదా అట్లా అంటే. ఇమాన్యుల్ కూడా అన్నాడు అరిచి మాట్లాడావు అరిచానని అని అంటే, లేదు నువ్వు పాయింట్స్ చెప్పావు అంటే అరవలేదు, పాయింట్సే చెప్పావు, అక్కడ పాయింట్సే కదా అవన్నీ మాట్లాడింది నువ్వు అని అంటాడు. లాస్ట్ నామినేషన్ అయితే అట్లా అయింది అంటే తెలీదు సుమ్ము, అసలు నేనేం నామినేషన్లో ఏం అరవలేదు అన్నట్టుగా ఏదో చెప్తాను తను. చూడండి, నామినేషన్లో గొడవ, ఇంట్లో గొడవ, అన్నిట్లో గొడవ, ప్రతి దాంట్లో గొడవ అవుతుంది అన్నట్టుగా మాట్లాడుతుంది. తర్వాత సుమన్ శెట్టి అన్న నేను చెప్పింది కరెక్ట్గా చెప్పాను కదా, ఆ చెప్పే విధానం కదా, నేను చెప్పింది అయితే కరెక్టే కానీ చెప్పే విధానం వల్ల రాంగ్ అయి ఉండొచ్చేమో అని ఆయన సుమన్ శెట్టి అన్న నామినేషన్ గురించి చెప్తాడు. ఏది ఇంటికి వెళ్ళమని రెస్ట్ తీసుకోమని అన్నాడు కదా, అది చెప్పే విధానం రాంగ్ అయిందేమో కానీ నేను చెప్పే పాయింట్ కరెక్టే కదా, తన హెల్త్ బాగాలేదు కదా, ఇంటికి వెళ్ళడం కరెక్టే కదా అని చెప్తాడు. వాళ్ళ వల్ల ఇరిటేషన్ గోల వల్ల అందరం ఇబ్బంది పడుతున్నాం సుమన్ శెట్టి అని అంటాడు. ఏంటి రీతు అండ్ డెమాన్ పవన్ వీళ్ళిద్దరి గొడవ వల్ల, వాళ్ళిద్దరి గోల వల్ల అందరం ఇబ్బంది పడుతున్నాం, కానీ ఎవరం చెప్పలేకపోతున్నాం, అస్సలు చెప్పలేకపోతున్నాం, కానీ అందరికీ ఇరిటేషన్గా ఉంది వాళ్ళ గొడవ అంతా బా అని అంటాడు. మరి ఇదే విషయము నాగార్జున గారు సంజనక్క పాయింట్ మాట్లాడినప్పుడు వీళ్ళిద్దరి వల్ల మీ అందరికీ ప్రాబ్లం ఉందా, ఇలా అనుకున్నట్టుగా ఉందా అంటే సంజనక్క చెప్పింది రైటా రాంగ్ అంటే రాంగ్ అన్నారు కదా సుమన్ శెట్టి అన్న కూడా. తప్పు సార్ అంటే ఓకే, ఒక పాయింట్ ఉంది, ఒక పాయింట్ సంజనక్కదే తప్పు, అమ్మాయిని అలా డీగ్రేడ్ చేస్తూ మాట్లాడడం తప్పే. ఏంటి మిమ్మల్ని చూడలేకపోతున్నాం, మీరు అంటుకొని ఉంటారు, మిమ్మల్ని చూస్తే కళ్ళు మూసుకోవాలి, ఇలాంటివి తప్పు. కానీ వాళ్ళిద్దరూ 24/7 గొడవ పడుతురు, అరుస్తురు, వాళ్ళు పొద్దున గొడవ, మధ్యాహ్నం గొడవ, రాత్రి గొడవ, ఇదే కంటెంట్గా పోతుంది అనే దానికి సమర్థించచ్చుగా ఈ పాయింట్కి. నెక్స్ట్ తనుజ వచ్చిన వాళ్ళందరూ గేమ్ నువ్వాడు అని చెప్పి డిమాండ్ పవన్కి చెప్పారు, నువ్వు గేమ్ నీది మిస్ అవుతుంది, నీది పోతుంది అని చెప్పారు అని చెప్తుంది. రీతు కూడా అన్నది నాతో డిమాండ్ పవన్ గురించి. రీతు ఏమన్నదంటే ప్రతిదానికి గొడవ పెట్టుకుంటాడు, ప్రతి చిన్నదానికి గొడవ పెట్టుకుంటాడు, నేను కళ్యాణ్తో మాట్లాడితే గొడవ పెట్టుకుంటాడు, వాడితో మాట్లాడకపోతే గొడవ పెట్టుకుంటాడు, గేమ్ ఆడిన దానికి ప్రతి దానికి పక్కన ఉండాలంటే వాడికి ఎప్పటికీ, పక్కన ఉండకపోతే వాడు చాలా ఇబ్బంది ఫీల్ అవుతాడు అండ్ ఇరిటేట్ ఫీల్ అవుతాడు అన్నట్టుగా చెప్పింది నాకు. ఇవన్నీ ఏంటి అసలు సరిగ్గా నచ్చట్లేదు నాకు అన్నట్టుగా చెప్తుంది అనమాట. ఓకే, మొత్తానికైతే ఇక్కడ తనుజ ఏం చెప్తుందంటే వాళ్ళిద్దరు బాండింగ్ గురించి చెప్తుంది, నెగిటివ్ సెన్స్లో మాట్లాడుకుంటున్నారు. సరే ఫైన్, ఇదంతా మనం యాక్సెప్ట్ చేద్దాం, సుమన్ అన్న చెప్పింది కూడా యాక్సెప్ట్ చేద్దాం. కానీ వీళ్ళు టైం వచ్చినప్పుడు మాత్రం డిమాండ్ పవన్కి రీతుకు సపోర్ట్ చేసి సంజనక్కకి మాత్రం సపోర్ట్ చేయరు. అంటే ఇదే టాపిక్ ఆమె మాట్లాడితే మాత్రం ఆమెను హేట్ చేస్తారు. కొంచెం బిలో ద బెల్ట్ మాట్లాడింది, అది నేను కూడా ఒప్పుకుంటే అది తప్పే. కానీ మిగతా టాపిక్స్ కూడా వీళ్ళు సపోర్ట్ చేయరు. అప్పుడు వీళ్ళు రీతు అండ్ డిమాండ్ సైడ్ తీసుకుంటారు, సంజనక్కని ఆపోజిట్గా నిలబెడతారు. రైట్, డిస్కషన్ ఓవర్ ఇక్కడికి. నెక్స్ట్ ఆ తర్వాత తనుజ ఒకటి బయట కూర్చుంది గార్డెన్ ఏరియా దగ్గర, అక్కడ సోఫా మీద కూర్చుని ఏడుస్తూ ఉంది. అమ్మ గుర్తొస్తున్నావు, నువ్వు నాకు గుర్తొస్తున్నావు అనుకుంటే ఏడుతుంటే అక్కడ కొద్దిసేపటికి అందరూ వస్తారు. అందరూ వచ్చినాక సంజన చూస్తారు. సంజన చూసి ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంటే, నేను ఏడవట్లేదు, నేనెందుకు ఏడుస్తాను అంటుంది. లేదు మొహం అంతా డిఫరెంట్గా ఉంది, నువ్వు ఎమోషనల్ అయినా నాకు అర్థమవుతుంది, నాకు చెప్పకు, నువ్వు ఏడుస్తున్నట్టు. లేదు నేనెందుకు ఏడుస్తాను, నాకేం ప్రాబ్లం ఉంది, నేను చిల్ అవుట్ అవుతున్నాను, నేను అసలు ఏడవట్లేదు అని చెప్పి అపరిచిత రేంజ్లో పర్ఫార్మెన్స్ చూపిస్తుంటే టక్కన తనుజ నువ్వు చదివే స్కూల్కి నేను ప్రిన్సిపాల్ని, నువ్వు నాకు చెప్తున్నావా, నువ్వు ఏడ్చినావు ఏమైంది అని చెప్పి కూర్చుని పెడుతుంది. ఇది సంజన.
అర్థమైందా? కూర్చున్న తర్వాత ఇక్కడ తను చూడండి, నేను ఫైర్ అయ్యానా అని అన్నది. ఆ టోన్ అయితే కొంచెం గట్టిగానే వచ్చింది. అంటే పాయింట్ ఓకే. కానీ నువ్వు ఎంత సీరియస్ అయినా కానీ అవతల ఉంది రిలాక్స్డ్ చిల్ పర్సన్ కాబట్టి నో ప్రాబ్లం నీకు, ఇట్స్ ఓకే. వాడు చిల్ పర్సన్ కాబట్టి వాడు లైట్ తీసుకుంటాడు. అండ్ నువ్వు అంత అరిచినా కానీ వాడు ఏం అరవలేదు కదా, వాడు చాలా కూల్గానే డీల్ చేసింది కదా అని చెప్పి డిమాండ్ పవన్ గురించి చెప్తాను. ఇక్కడ ఎవరికి ప్లస్ పాయింట్? డిమాండ్ పవన్కే కదా, కాదు. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ తనుజ, నా పాయింట్ ఇట్స్ వెరీ క్లియర్. నాకు సపోర్ట్ వచ్చింది అంటున్నాడు కదా వాడు, సపోర్ట్ వచ్చిందనే టాపిక్ తీసుకొచ్చింది కదా వాడు. నాకు సపోర్ట్ వచ్చింది కానీ నేను దాన్ని దేనికోసం వాడుకున్నాను? నా కోసం నేను ఆడి నేను గెలిచాను. వాడిలాగా నేను ఏమన్నా వేరే వాళ్ళ కోసం ఆడానా? వాడికి 7 వీక్స్ నుంచి రాలేదన్నాడు, వాడు రీతు కోసం వదిలేశాడు అని అన్నది. అనగానే సంజనక్క ఉండి, లేదు అది ఓటింగ్ బేస్లో వచ్చాడు వాడు, ఓటింగ్ బేస్ అది, అక్కడ వాడు ఇదేం లేదు, వాడి చేతుల్లో లేదు, వాడు సొంతంగా నిర్ణయం తీసుకున్నది కాదు కదా, అది ఓటింగ్ బేస్ అని. అంటే లేదు కావాలంటే వాడు ఆర్గ్యూ చేయొచ్చు, ఆర్గ్యూ చేసి అక్కడ ఉంటే సంచాలకుల నిర్ణయంకి వస్తుంది. వాళ్ళు ఆర్గ్యూ చేసి అక్కడ ఉంటే సంచాలకుల నిర్ణయం రాలేదా ఇమాన్యుల్ బర్నీ దగ్గర, అంటే ఇద్దరు ఉన్నప్పుడు అంటే సంచాలకుల నిర్ణయానికి వస్తుంది. 3-4 ఉన్నప్పుడు మెజారిటీ కిందకి వస్తుంది కదా. సో ఇక్కడ సంజనకు ఉండి మెజారిటీ పాయింట్ కదా, సో మా దగ్గర కూడా మెజారిటీ ఇదే తీసుకున్నారంటే, లేదు సంచాలకుది కూడా జరుగుతుంది అని. అంటే సంచాలక అంటే ఈమె చేతిలోకి వచ్చింది అనుకుందాం. ఒక మాట, ఇగో బర్నీ అన్న ఉన్నాడు, సుమన్ అన్న ఉన్నాడు, రీతు ఉంది, డిమాండ్ పవన్ ఉన్నారు. వీళ్ళ ముగ్గురిట్లో సంచాలకుల నిర్ణయం ప్రకారం తీసేయాలంటే సంచాలకుగా ఉన్న తనుజ ఎవరిని తీసేస్తుంది చెప్పండి? ఎవరిని తీసేస్తుంది? రీతుని తీసేస్తుందా, సుమన్ చెట్లను తీసేస్తుందా? వీళ్ళిద్దరితో బాగా క్లోజ్ కదా. సరే, ఇక్కడ లాజిక్ వేసుకుంటుంది. ఖచ్చితంగా 2 సార్లు వీడు క్యాప్టెన్ అయ్యిండు, అండ్ ఒకసారి కూడా సగం అయింది సుమన్ అన్న, 0 సార్లు అయింది రీతు. కాబట్టి ఇక్కడ ఏం ప్రిఫరెన్స్ ఇస్తుంది? అండ్ ఇంకోటి చెప్తున్నా, ఆ నెక్స్ట్ వీక్ అంటే మొన్న వారం నాడు క్యాప్టెన్సీ నుంచి తీసేయాలి, కత్తిపొడిసి తీసేయాలన్నప్పుడు 2 సార్లు క్యాప్టెన్ అయిన వాళ్ళని తీసేయాలి అని చెప్పి మాట్లాడింది ఎవరు? తనుజ కదా. సో ఈ లాజిక్లన్నీ వేసుకుంటే ఎవరిని తీసేస్తే చెప్పండి? తనుజ. సంచాలకుల నిర్ణయంకి వస్తుంది కదా, వాడు ఫైట్ చేస్తే. సంచాలకుల నిర్ణయంకి వస్తే భలే ఉండు నిజంగా, ఈమె ఖచ్చితంగా డిమాండ్ పవన్ తీసేది, అప్పుడు మాట్లాడడానికి కూడా ఉండకపోయేది. చెప్పమంటే ఎన్నైనా చెప్తారబ్బా మాటలు కదా, అబద్ధాలు. రైట్, ఇక్కడ సంచాలకుల నిర్ణయం వచ్చేది, వాడు ఫైట్ చేయలేదు, కనీసం ఫైట్ చేయలేదండి. ఫైట్ చేసేది ఏముంది అక్క, అక్కడ అర్థం కాదా? సింపుల్ థింగ్, 3 ఉన్నారు, ఓటేసారు, కత్తం వెళ్ళిపోయాడు. దాన్ని పట్టుకొని గుంజి టార్చర్ పెడుతుర్రు అయ్యా. సంజనక్క ఉండి, మా టీంలో కూడా మేము మెజారిటీకి వెళ్ళాం కదా అని అన్నది. అంటే ఇక్కడ ఏం ఒప్పుకోదు కదా. ఆ తర్వాత తనుజ అంటది, సీక్రెట్ దాంట్లో కూడా నేను డిమాండ్ పవన్ని నామినేట్ చేశాను, ఎందుకంటే వీళ్ళది ఒకటే గొడవ, ఇరిటేటింగ్గా ఉంటుంది అసలు, కంటిన్యూగా వీళ్ళు అసలు గొడవలు పడుతూనే ఉంటారు, అదంతా నాకు కరెక్ట్గా అనిపించదు వీళ్ళది. ఇవన్నీ కూడా నేను అయినా ఈరోజు కూడా నేను పర్సనల్గా లేదు, నా దగ్గర పాయింట్ ఉంది కాబట్టి, వాడు నా మైండ్లో లేడు, నా దగ్గర పాయింట్ ఉంది కాబట్టి నేను నామినేట్ చేసిన తప్ప అంతకు మించి ఇంకేం లేదంటుంది. ఇప్పుడు సీక్రెట్గా నామినేట్ చేసినప్పుడు వీళ్ళిద్దరు గొడవ అంటేనే నచ్చదు, వీళ్ళిద్దరిది పంచాయతీ అంటేనే ఇరిటేషన్ అంటున్నావు. మళ్ళీ సంజనక్కకి సరేలే ఎందుకు మళ్ళీ తిప్పి ఆయనే తిప్పిన, మనం లూప్లో తిప్పినట్టు ఉంటుంది. డాల్ టాస్క్లో కూడా ఇమాన్యుల్ని నేను నామినేట్ చేసినప్పుడు వాడి ముందే పెడితే వాడు నామినేట్ చేయలేదు, వాడు ఆ నామినేషన్లోకి కళ్యాణ్ని తీసుకొచ్చింది తప్ప ఇమాన్యుల్ తీసుకురాలేదు. నేను ఇమాన్యుల్ని నామినేట్ చేయడానికి పెట్టినా కానీ వాడు అక్కడ తీసుకోలేదు. అండ్ ఈరోజు ఇమాన్యుల్ని నామినేట్ చేస్తాను నేను ఎందుకు అనుకుంటాను, నా దగ్గర పాయింట్ ఉంటే నామినేట్ చేస్తాను, నేను ఇమాన్యుల్ ఎందుకు నామినేట్ చేస్తాను వాడిని? నేను ఈరోజు ఇమాన్యుల్ ఎందుకు నామినేట్ చేయలేదు అని అంటున్నాడు, ఎందుకు చేస్తాను? నా ఇష్టం కదా, నేను పాయింట్ ఉంటే చేస్తాను, లేదంటే నేను ఎందుకు చేస్తాను అంటుంది. మరి సంజనక్క కూడా ఇమాన్యుల్ దగ్గర పాయింట్ ఉంటే చేస్తుంది కానీ ఊరికే ఎందుకు చేస్తుంది టైంపాస్కి? నువ్వెందుకు చేయలేదు అంటే ఆమె ఇష్టం కదా, నీ ఇష్టం ఉన్నట్టుగా నువ్వు ఇమాన్యుల్ అని చెప్పి మొత్తం షాటపార్థం అంతా చదివి కట్ చేస్తే నేను నిన్ను చేస్తలేను ఇంకోళ్ళు చేస్తాను అన్నట్టు. కానీ ఇక్కడేమో సంజనక్కని మాత్రం ఇమాన్యుల్ నువ్వు ఎందుకు చేయలేదు అందుకే నేను నామినేట్ చేస్తున్నాను. అన్నీ ఫ్లిప్లే, అన్నీ ఒక్కటి కాదు మొత్తం ఫ్లిప్లే. నేను చెప్పింది క్లారిటీగా అర్థమైతే ఓకే హ్యాపీ, అర్థం కాకపోతే నేను ఏం చేయలేను. ఇంకోటి అంటుంది, నేను గివప్ ఇవ్వలేదు వాడిలాగా, అండ్ నేను క్యాలిక్యులేట్ చేసి నామినేట్ చేయలేదు వాడిలాగా అని చెప్తాను. ఇక నెక్స్ట్, నాకు సపోర్ట్ అని అంటున్నారు కదా, నేను చెప్తున్నా ఈరోజు నేను అక్కడ చెప్దాం అనుకున్న నామినేషన్లో చెప్తే వాడి పరివే పోద్ది, వాడు చెప్పొద్దు అన్నారు కాబట్టి నేను చెప్పలేదు అని ఒక అద్భుతమైన కట్టు కదా చెప్తుంది. ఏమంటుంది తెలుసా? రీతు డిమాండ్ నాకు ఎక్కడ సపోర్ట్ చేస్తారు తెలుసా, ఎందుకు సపోర్ట్ చేస్తారు తెలుసా? నా దగ్గర గోల్డెన్ బజర్ ఉంది, సో నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ రౌండ్లో నా కోసం వాడితే నేను నీకు సపోర్ట్ చేస్తాను, వాళ్ళు నాతో డీల్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక అవసరం కోసం వాళ్ళకి కావాలి అని చెప్పి నాతో డీల్ సెట్ చేసుకొని సపోర్ట్ చేశారే తప్ప సొంతంగా సపోర్ట్ చేయలేదు అన్నది. ఇది మాత్రం కంప్లీట్గా తప్పబ్బా, కంప్లీట్గా 100% 2000% తప్పు. ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోరాయా మీరు? చెప్తాను ఎంత తప్పు చెప్పండి, ఇది ఎంత ఫ్లిప్పు, తప్పు కాదు ఫ్లిప్పు చెప్తా. ఆ రోజు ఈమెమంటుంది, మొన్న టాస్క్ అన్నట్టు, అంటే గోల్డెన్ బజర్ ఉన్న టైంలో టాస్కులలో ఇట్లా నన్ను యూజ్ చేసుకున్నారు, నా కోసం గోల్డెన్ బజర్ పవర్ అంటే ఆ డీల్ సెట్ చేసుకున్నారని చెప్పింది. అసలు అక్కడ జరిగింది ఏంటిది? ట్రైన్ టాస్క్లో
ట్రైన్ టాస్క్లో రీతు కూడా ఉంది కదా, రీతుని డ్రాప్ అయిపోమన్నది ఎవరు, తనుజ. డ్రాప్ అయిపో, నువ్వు ఈసారి డ్రాప్ అయిపో, నేను నెక్స్ట్ వీక్ నీకు సపోర్ట్ చేస్తా, నేను డిమాను కళ్యాణ్ మేమంతా నిన్ను క్యాప్టెన్ చేయడానికి సపోర్ట్ చేస్తాము, అండ్ ఈ బజర్ పవర్ని కూడా యూజ్ చేసి అవసరమైతే యూజ్ చేస్తా, ఇవన్నీ డీల్ సెట్ చేసుకుంది తనుజ. ఇట్లా బజర్ది నాకు యూజ్ చేస్తా అంటుందిరా, మనకి యూజ్ చేస్తా అంటుంది డిమాన్, ఓకేనా అని అంటే అది నీ ఇష్టము, నాకైతే సంబంధం లేదు, నీ పాయింట్ మీ డీలు నాకు అవసరం లేదు, మీ ఇష్టం, నీకు ఓకే అంటే నాకు ఓకే అని చెప్పి డిమాండ్ పవన్ అట్లా చెప్పాడు. అంతే తప్ప గోల్డెన్ బజర్ పవర్ నా కోసం ఎలిమినేషన్ రౌండ్లో వాడితే నీకు సపోర్ట్ చేస్తా, నిన్ను కెప్టెన్ చేస్తా అని మాత్రం ఎక్కడా అనలేదు, ఎక్కడా మాట్లాడలేదు. అయ్యో నిన్న నామినేషన్లు అంటుంది, నువ్వు ట్రైన్ టాస్క్లో నాకు సపోర్ట్ చేసినావా, నువ్వు ఎవరికి సపోర్ట్ చేసినావు, నువ్వు నాకు ఎప్పుడు సపోర్ట్ చేసినావు, సపోర్ట్ అంటున్నావు, నువ్వు నాకు సపోర్ట్ చేసినావా, వీళ్ళు సపోర్ట్ చేశారు వాళ్ళు సపోర్ట్ చేశారు అన్నీ మాట్లాడు. బర్నీ గారు కూడా, బర్నీ నాన్న వచ్చింది మళ్ళీ, నాన్న కూడా నన్ను ఎలిమినేషన్ నుంచి ఇమ్యూనిటీ పవర్ యూజ్ చేసి నన్ను కాపాడుతావా నన్ను రిక్వెస్ట్ చేసింది తెలుసా, ప్రతి ఒక్కరు ఒక అవసరం కోసం మాత్రం నాతో బాగున్నారు అంటుంది. అక్క నీ దగ్గర సపోర్ట్, బజర్ పవర్ వచ్చింది ఎప్పుడు, మ్యాడీ వెళ్ళిపోయేటప్పుడు, అవునా కాదా, మ్యాడీ వెళ్ళేటప్పుడు నీ దగ్గర బజర్ పవర్ వచ్చింది రైట్, ఏదో అడ్మార్ గుడి దెబ్బలో ఆ టాస్క్ ఆడి అది కూడా సంచాలకగా తొండి, అంటే మ్యాడీ వెళ్ళేటప్పుడు కాదు, మ్యాడీ మిస్టేక్ చేస్తే మ్యాడీ పవర్ని లాగేసుకుందాం అని చెప్తే అప్పుడు టాస్క్ పెట్టి ఇచ్చారు. ఓకే, అది రాకంటే ముందే బెడ్ టాస్క్ జరిగింది. బెడ్ టాస్క్లో నీకోసం నిలబడిపోయారు, నిన్ను కాపాడడానికి ఇమాన్యులు బర్నీ అన్న ఇద్దరు నిలబడిపోయారు. కళ్యాణ్ ముగ్గురు, ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు పోరాటం చేశారు నీకోసం రైట్. శ్రీజ ప్రిఫరెన్స్ అయినా కానీ తనుజాను కూడా తీయొద్దు అనేది వీళ్ళ కాన్సెప్ట్. శ్రీజ అతని ప్రిఫరెన్స్ అంటే, శ్రీజ ప్రిఫరెన్స్ అయితే నిన్నే తీసి అవతల పడేయాలి కదా, తీసేయలేదు ఎందుకు కళ్యాణ్, మరి ఇమాన్యుల్ తీసేయాలి కదా, తీసేయలేదు ఎందుకంటే ప్రిఫరెన్స్లు ఏం లేదు, నీకోసం ఫస్ట్ ప్రిఫరెన్స్, లోపల మనసు లోపల నీకు ప్రిఫరెన్స్, బయటకు చూడ శ్రీజకి ప్రిఫరెన్స్ అక్కడ కళ్యాణ్ది రైట్. వాటర్ పూల్ టాస్క్లో అసలు ఎవరన్నా నీకు ఒక్క చుక్క నీళ్ళన్నా పోసిరా, నీ దాంట్లో ఒక్క చుక్క నీళ్ళన్నా పోసిరా, పోయలేదంటే ఏంది, నీకు ప్రిఫరెన్స్ ఇచ్చినట్టే కదా. బర్నీ అన్న పోయలేదు కాబట్టి పోయలేదు, బర్నీ అన్న మిగతా వాళ్ళ దాంట్లో పోసినా మిగతా వాళ్ళు వచ్చి పోసిరా, పోయలేదు కదా, దానికి అర్థం ఏంటిది, నీకు ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు కదా. అవన్నిటి టైంలో నీ దగ్గర ఏం పవర్ ఉంది, నా డిస్కషన్ ఇది కదా, అవన్నిటి టైంలో నీ దగ్గర ఏం పవర్ ఉంది, అప్పుడు ఎందుకు సపోర్ట్ చేశారు, అందరినీ మరుగుమందు పెట్టి మార్చుకున్నట్టుగా, అంటే దగ్గరికి ఆవాహే హామీ చేసే పవర్ ఉంది తప్ప ఇంకేం పవర్ లేదు. ఆ టైంలో ఏం పవర్ లేదు కదా, ఆ టైంలో నీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా వాళ్ళు. అయ్యో స్టార్టింగ్ డేస్లో ఎమోషనల్గా కానీ మెంటల్గా కానీ ఈ కామెడీ దాంట్లో కానీ నాన్న బాండ్తో కానీ వాళ్ళందరూ వచ్చారు, మరి ఎందుకు వచ్చారు వాళ్ళు, నీ దగ్గర ఏముందని సపోర్ట్ చేశారు ఆ టైంలో. అయ్యో ఇది శ్రీజ కూడా సపోర్ట్ చేసింది అబ్బా, ఇమ్యూనిటీ చేసే దానిలో శ్రీజ కూడా సపోర్ట్ చేసింది, మరి ఏం ఎక్స్పెక్ట్ చేసి సపోర్ట్ చేసింది, అందరూ నా దగ్గర ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళు తప్ప హార్ట్ఫుల్గా సపోర్ట్ చేసిన ఒక్క పర్సన్ లేడు, ఉన్నాడు కళ్యాణ్ ఒక్కడు, నా కోసం ఏదైనా హార్ట్ఫుల్గా చేయడానికి రెడీ అవుతాడు. నీకు ఈ హౌస్లో సపోర్ట్ ఎవరు, బోట్లో పెట్టు పైకి తేల్చడానికి అని చెప్పి నాగార్జున గారు అన్నప్పుడు నాకు ఈ హౌస్లో ఎవరు సపోర్ట్ లేరు అన్నది. కళ్యాణ్ హార్ట్ఫుల్గా సపోర్ట్ చేస్తారని ఈరోజు అంటుంది, మరి ఎందుకు మరి అది బోట్లో పెట్టలేదు, పెట్టింది అన్న అంటారా, పెట్టింది ఎప్పుడు పెట్టింది, ఓ పెద్ద డిస్కషన్ జరిగిన తర్వాత ఆడియన్స్తో కూడా చెప్పించిన తర్వాత నీకు సపోర్ట్ ఉందమ్మా అని చెప్పి నాగార్జున సార్ చెప్పిన తర్వాత పెట్టమ్మా అంటే లేదు సార్ ఎవరు లేరు అంటే, అరే ఇంత చెప్తున్నా నీకు అర్థమవుతలేదా, ఒక్కరు కనిపిస్తలేరా నీకు సపోర్ట్ అంటే, అప్పుడు తీసి కళ్యాణ్ ఫోటో పెట్టి పెట్టింది. ఈ కళ్యాణ్కి అవి అయితే కనబడాయి. సో ఇంత జరిగింది, అసలు ఆమెకు సపోర్ట్ లేదని చెప్పింది. మళ్ళీ ఏమంటుంది, ఇక్కడ నామినేషన్లో అందరూ నాకు సపోర్ట్ చేశారు, అందరికీ థ్యాంక్ యూ, మీ అందరి వల్లే దయవల్లే నేను ఇక్కడ ఉన్నా అంటాను. పెళ్లి కూతురు కూర్చున్నట్టు చీర కట్టుకొని కూర్చుంటే అక్కడ కాపాడింది ఎవరు, ముట్టను కూడా ముట్టలేదంటే సపోర్ట్ చేసినట్టు కదా, నన్ను ఎవరు కాపాడారు, నేనే ఉన్నా అక్కడ అంటది. నువ్వు వాడు ఉన్నావు అంటే దానికి కారణం ఏంటి, అందరినీ తీసి అవతల ఎత్తేద్దంటే నువ్వు అక్కడ ఉన్నావు అంటే దానికి కారణం ఏంటి. సపోర్ట్ అనేది హార్ట్ఫుల్గా రావాలి, ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి. డ్యాన్స్ దాంట్లో కూడా బర్నీ నాన్న నా దానిలోకి వచ్చి సపోర్ట్ కూడా నిలబడలేదు. అప్పటిదాకా సపోర్ట్ చేయించుకొని సపోర్ట్ లేదు అని చెప్పి అన్న తర్వాత అందరి మనసులు ఇరిగిపోయినాయి. అయినా అప్పటికి కూడా సగం మంది వచ్చారు, ఒక్కరు ఇటు వస్తే నువ్వు క్యాప్టెన్, ఒక్కరు అటు వస్తే ఆమె క్యాప్టెన్ అన్నట్టు సిచ్యువేషన్ జరిగిండే. మరి వెనకాల ఉన్న వాళ్ళంతా సపోర్ట్ చేసినట్టు కదా. డెమాన్ పవర్ నా కోసం అప్పుడు క్యాప్టెన్సీలో సపోర్ట్ చేసింది కూడా కేవలం ఆ గోల్డెన్ బజర్ పవర్ కోసం, ఆ పవర్ కోసం రాలే ఆయనే. నెక్స్ట్ సంజనాక 12 వారాలు గడిచింది కదా, అందరూ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, వదిలేసేయి ఇవన్నీ అని చెప్పి అంటుంది. టేక్ ఏ డీప్ బ్రీత్, వదిలేసేయి ఇవన్నీ మనసులో పెట్టుకోకు ఇవన్నీ చెప్తుంది. రీతు ఇవన్నీ నాతో ఎట్టి పరిస్థితుల్లో బయటకు చెప్పొద్దు అని చెప్పింది, అందుకే నేను డిస్కస్ చేయలేదు. నిజంగా నామినేషన్లో ఇవే పాయింట్ డిస్కస్ చేస్తే పెద్ద బ్లండర్ అయ్యేది,
మొత్తం ఎండగట్టి పెట్టేది అందరు కలిసి, అంటే రీతు అండ్ డిమాండ్ పవన్ ఇద్దరు కలిసి గట్టిగా ఆర్గ్యూ చేసేటోళ్ళు. నువ్వు ఆ రోజు ఇట్టనా, మేము ఇందుక, నువ్వే కదా నాకు సపోర్ట్ చెయ్యి నేను నీకుంటా, నాకు సపోర్ట్ చెయ్యి నేను నీకుంటా అని బతిలాడు. నువ్వు నన్ను నామినేషన్లో నన్ను కెప్టెన్సీ నుంచి డ్రాప్ అయిపో, నేను నెక్స్ట్ వీక్ నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పినావు, మాట్లాడుతున్నావు అని చెప్పి గట్టిగా అడిగేది. నాకు ఎవరు సపోర్ట్ రాలేదు అని అంటాను. అండ్ అందరూ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతే. ఇమ్యూనిటీ కోసం హెల్ప్ అడిగాడు బర్నీ నాన్న కూడా, అందరూ కూడా అంతే. కళ్యాణ్ ఒక్కడు తప్ప ఏ పరిస్థితిలో ఉన్నా నాకు సపోర్ట్ చేయడానికి హార్ట్ఫుల్గా ఎవరు లేరు. మన హార్ట్ఫుల్గా ఎందుకు ఓడలో పెట్టలేదు నువ్వు? రైట్. వీళ్ళ గురించి స్టాండ్ తీసుకోలేదు ఎప్పుడు. రీతు కోసం ఆడినా నేను క్లియర్ చేసుకోవాలి, ఏదో చెప్తా నాకు నెక్స్ట్. వాట్ ఐ ఫీల్, ఎవరితో షేర్ చేసుకోవాలి నేను, ఎవరో ఒక 1%తో షేర్ చేసుకోవాలి కదా, అలా షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుంటే వాటితోటి వీళ్ళు నామినేషన్ పాయింట్స్ చేశారు. ఇమాన్యుల్తో షేర్ చేసుకుంటే ఇమాన్యుల్ నామినేషన్ పాయింట్స్ కింద పెట్టి చెప్పాడు అని చెప్పి అంటాను. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతారు, సపోర్ట్ అని చెప్తారు. కళ్యాణ్ అసలు నేను సపోర్ట్ తీసుకోవాలని అనుకోను, నేను అసలు సపోర్ట్ ఒక్కరిని కూడా అడగద్దని అనుకుంటా, నాది నేను చేసుకోవాలనుకుంటా. కానీ కళ్యాణే చెప్తా ఉంటాడు, వాడు ఏం కాదు అందరిని అడుగు, సపోర్ట్ అడుగు అని చెప్పి అంటాడు. అందుకని చెప్పి నేను అడిగాను కొన్నిసార్లు, కానీ నేనైతే నా మనస్ఫూర్తిగా అడగలేదు. ఎందుకు అడిగినావా నువ్వు మరే? అయ్యో కళ్యాణ్ అడిగినావో, లేదంటే మందిని అడిగినావో, వాళ్ళని అడిగినావు, వీళ్ళని అడిగినావు కాదు, బిగ్ బాస్ని అడిగినావు కదా, దేవుడిని అడిగినావు కదా, దేవుడా ఈ వారం నాకు ఒక్కసారి సపోర్టింగ్ టాస్క్ ఈ దేవుడా, ప్లీజ్ దేవుడా సపోర్టింగ్ టాస్కే ఈ దేవుడా, ఫిజికల్ టాస్క్ వద్దు దేవుడా అని బతిలాడిందిగా. ఏ క్యాయే ఐ నీడ్ 1% టు షేర్, కానీ ఆ షేరింగ్ ఇమాన్యుల్తో చేసుకుంటే ఇమాన్యుల్ అట్లా చేశాడని చెప్పింది. ఆ తర్వాత తనుజ అంటే నాకు ఇమ్ముతో ఆర్గ్యూ చేయాలని నేను లేదు, యాక్చువల్లీ నేను ఆర్గ్యూ చేశానా చేయలేదు, నేను పాయింట్స్ డిస్కస్ చేశాను, కానీ ఒక పాయింట్ పెడితే వాడొక పాయింట్ పెట్టేసరికి కొంచెం డిస్కషన్ లెంత్ అయింది. నేను అక్కడ ఇమాన్యుల్ నామినేట్ చేస్తున్నాను చెప్పానా, నేను డిస్కషన్ చేశాను, ఒక 1 minute అయిపోద్దాను కూడా, కొద్దిగా డిస్కషన్ లెంత్ అయింది, దానికే వాడు నువ్వు ఇమాన్యుల్తో నామినేట్ చేస్తా అని చెప్పావు అట్లా మాట్లాడుతున్నాడు వాడు. ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్తాను. సంజన ఉండి మనసులో ఇంత పట్టుకొని సఫర్ అవుతున్నావా, అసలు నామినేషన్లోనే గట్టిగా కక్కేస్తే మొత్తం బయటకి చెప్పేస్తే అయిపోయేది, ఆర్గ్యూ చేస్తే అయిపోయేది, అప్పుడే నీకు క్లియర్ అయ్యేది అన్నట్టుగా చెప్తుంది. టేక్ ఏ డీప్ బ్రీత్ అని అంటుంది. ఆ తర్వాత ఈ మ్యాటర్ని కంటిన్యూగా మనం మాట్లాడుకుంటూ ఉంటే లూప్లో పోతుంది. అసలు నువ్వు ఆ కోపం ఫ్రస్ట్రేషన్ అంతా నామినేషన్లో తీసేస్తే ఒక ఫ్రీ అయిపోతాం మనము. అయినా రీతు డిమాండ్ పవన్ వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయిపోయారు, ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు మనం దూరం చేయడానికో లేదా ఏదో ప్రయత్నం చేయడానికి కాదుగా అని చెప్పి సంజనక్క ఇప్పుడు కాంప్రమైజ్ అయింది అన్నట్టు. యాక్చువల్ కాంప్రమైజ్లో ఉందంతే, మనసులో ఎన్ని ఉన్నా కానీ కాంప్రమైజ్లోకి వెళ్ళిపోయింది. అంటే నా ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక, నా మనసులో ఉన్నాయన్నీ భరించలేక నేను ఆ బాటిల్ కొట్టుకున్నాను ఎత్తికేసి అని చెప్తాను. ఈ డిస్కషన్ ఇక్కడికి అయిపోయింది. ఇంకా సుమన్ అన్న ఇంకెవరు డిమాండ్ పవన్ ఈ డిస్కషన్ ఒకటి అవుతుంది. ఎంబటే బర్నీ అన్న 2-3 డిస్కషన్స్, అంటే మనకి అంత చూపియారు, ఏదో డిస్కషన్స్ అవుతున్నట్టు కనుక వినబడతా ఉంటారు. ఆ తర్వాత లైట్స్ ఆఫ్ అందరూ పండుకుంటారు, అయిపోయింది. ఇక రెండో టాపిక్ ప్యూర్లీ అప్డేట్స్, టికెట్ టు ఫినాలే, ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్లో అసలు ఏం జరిగింది, బీభత్సమైన అప్డేట్స్ అన్న కదా. చలో ఫస్ట్ రౌండ్లో ఏం జరిగిందంటే, ఒక బాక్స్ మీరు ప్రోమోలో చూసినట్టుగా ఒక బాక్స్ చదరంగం లాంటి బాక్స్ పెట్టారు. ఆ బాక్స్లో ఏంటంటే రకరకాల కలర్ గడులు ఉన్నాయి. సో ఆ గడులన్నీ కూడా ఒక రాజుకు మాత్రం చెందుతాయి, రాజ్యాలు అన్నట్టు. అవన్నీ ఏ గడులలో ఉన్న ఆ రాజ్యం ఉందో ఆ రాజ్యం పక్క రాజ్యాన్ని ఆక్యుపై చేయొచ్చు, ఇటు పక్క రాజ్యాన్ని ఆక్యుపై చేయొచ్చు. మొత్తం కూడా ఆ బాక్స్ అంతా కూడా ఫుల్ఫిల్ అయితే ఆ రాజ్యం అంతా మీద అయిపోతుంది. సేమ్ లైక్ అగ్ని పరీక్షలో పెట్టిన బాక్స్, కలర్ బాక్స్ లాగానే ఒకరుగా దివ్యనికిత లాస్ట్ దాకా వస్తుంది కదా. లైక్ దట్ శ్రీజ, దివ్యనికిత, హరీష్ వీళ్ళందరూ ఆడతారు చూడు టాస్కులు, బాగుంటుంది. సిరీస్ ఆఫ్ టాస్కులు ఉంటాయి. సో ఆ సిరీస్ ఆఫ్ టాస్కులు ఈ రాజ్యం అంతా మీదే అవ్వాలి అనే టాస్క్ ఉంది కదా, అదే టాస్క్ పెడుతున్నారు అనమాట. అక్కడ టాస్కులు పెట్టినట్టు ఇక్కడ కూడా టాస్కులు, సిరీస్ ఆఫ్ టాస్కులు పెట్టబోతున్నారు. అదే ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్కులు. చూసిరా అగ్ని పరీక్షలో ఏదైతే ఉందో ఇక్కడ అదే ఉంది. కానీ మనం అక్కడ చూస్తే ఏందిరా ఈ క్రింజ్ గేమ్స్ అనుకుంటాం, కానీ ఇక్కడైతే మాత్రం అబ్బో తోపు గేమ్స్ అన్న ఫీల్ అవుతాం. అక్కడ కూడా అంతే కదా, అక్కడ కూడా మానిటర్, ఫుడ్ మానిటర్ అంటారు, అక్కడ కూడా రేషన్ మానిటర్ అంటారు, అక్కడ బోల మానిటర్ అంటారు. అవే జరుగుతాయి, ఇక్కడ కూడా అవే జరుగుతాయి. క్లీనింగ్ దగ్గర గొడవలు అవుతూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతాయి. సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతాయి, అక్కడ కూడా అదే జరుగుతుంది, అదే పంచాయతీ. రైట్. ఆ టాస్క్ ఇందులో భాగంగా బిగ్ బాసే ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమని చెప్తాడు. ఫస్ట్ టాస్క్ ఆడడానికి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమంటే మనకు డిస్కషన్ జరుగుతూ ఉంటే ఇమాన్యుల్, కళ్యాణ్, డిమాండ్ పవన్ వీళ్ళు ముగ్గురు అని చెప్పి అందరూ తీర్మానిస్తారు. అక్కడ తనుజ కూడా అంటుంది బర్నీ అన్న నేను ఆడతా అంటే పక్క నుంచి ఇచ్చిందట, నువ్వు ఆడకని చెప్పి. ఎందుకంటే తనుజ మైండ్ గేమ్ అది. ఏంది, వీళ్ళు ముగ్గురు స్ట్రాంగ్ ప్లేయర్స్ కదా, వీళ్ళు ముగ్గురు కొట్లాడుకుంటే ఒకరో ఇద్దరు పోతారు, ఆ తర్వాత వాళ్ళతో మనం కొట్లాడుకోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. స్ట్రాంగ్ వాళ్ళు కొట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతే మనం ప్రశాంతంగా ఆడుకోవచ్చు, మనం సుమన్ అన్న బర్నీ అన్నతో ఇట్లా ఆడుకుంటే అయిపోద్ది అన్నట్టుగా తనుజ ఉద్దేశం అన్నట్టు బేసిక్గా. అయితే ఏమైందంటే
ఇక్కడనే రీతు నేను ఆడతా అని డిస్కస్ చేసింది. రీతుకి ఏంది నేను ఆడాలి అని ఉంది తప్ప అక్కడ వాళ్ళు స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళతో ఆడకుండా మనం సైలెంట్గా ఉండి నల్లి కింది నుంచి వెళ్ళిపోదాం, చాప కింద నీరులాగా మంచిగా వెళ్ళిపోదాము అని గిలోచనలు ఉండే. ఆడాలి అని ఫిక్స్ అయింది, ఆడదామని వేయింది. కళ్యాణ్, డిమాను అండ్ రీతు వీళ్ళు ముగ్గురు కలిసి ఆడారు. మనం ప్రోమోలో చూసినాం. కనుక్కోండి చూద్దాం అంటే అక్కడ నెంబర్ చెప్తాడు, ఆ నెంబర్కి మ్యాచ్ అయ్యే క్వశ్చన్ ఏది అని చూసుకొని మనం చూపించాలి. సో ఆ టాస్క్లో తెలుసు కదా అందరికంటే తెలుగు కల్లోడు ఎవరు ఇందులో, ఇమాన్యుల్, కళ్యాణ్, రీతు. సంచాలకు వచ్చేసి డిమాండ్ పవన్ ఉన్నాడు. సో డిమాండ్ పవన్ మళ్ళీ గివప్ ఇచ్చిందా అన్న ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా. ఏమో చూద్దాం ఏం జరుగుతుందో మనకి ప్రోమోలో ఎపిసోడ్లో చూస్తే. మరి ఎట్లా రిక్వెస్ట్ చేస్తే పోయిందా లేదంటే అందరు కలిసి డెసిషన్ తీసుకుంటే పోయిందా, ఎందుకంటే అందరు కలిసి చెప్పాలి అన్నారు కాబట్టి ఆ డిస్కషన్లో రీతు వచ్చింది, డిమాండ్ పవన్ని తీసి పారేసారు. సో మొత్తానికైతే ఇందులో ఇమాన్యుల్ గెలుస్తారా, కళ్యాణ్ గెలుస్తారా, రీతు గెలుస్తారా, మీ ఊహకే వదిలేస్తున్నా. సో అర్థమైంది కదా, ఖచ్చితంగా ఇమాన్యుల్ గెలుస్తాడు. ఇమాన్యుల్ గెలిస్తే ఇమాన్యుల్ ఒకరిని సెలెక్ట్ చేసుకో, నువ్వు వాళ్ళతో ఫైట్ చేయాలి అని చెప్పి అడిగితే ఇమాన్యుల్ ఒకరిని సెలెక్ట్ చేసుకోమనంటే అక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఖచ్చితంగా సంజనక్క నేను ఆడతా అని అంటది. సంజనక్కకి ఇమాన్యుల్కి మధ్యలో కాంపిటీషన్ జరుగుతుంది. సో ఈ కాంపిటీషన్ ఏంటంటే కొంచెం హోరీగా ఉండే కాంపిటీషన్, అంటే కొంచెం గట్టి టాస్కే అని చెప్పిన. సో ఆ టైటిల్ కూడా గట్టిగా ఉంటుంది. సై సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చూడు, సై సినిమాలో ఒక సాంగ్ కూడా ఉంటుంది, ఆ కైండ్ ఆఫ్ ఒక డైలాగ్ ఉంటుంది. సో అటువంటి కైండ్ ఆఫ్ ఒక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో తెలుసు కదా అంత టఫ్ టాస్క్ ఉంటే కనుక ఎవరు గెలుస్తారు. ఒక టఫ్ టాస్క్, ఒక ఫిజికల్ టాస్క్, ఒక టఫ్ టాస్క్ సంజనక్క అండ్ ఇమాన్యుల్ మధ్యలో ఉంటే ఎవరు గెలుస్తారు. దట్స్ ఇట్. మీకు అర్థమైపోయింది విన్నర్ ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ తర్వాత మళ్ళీ ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి ఒక టాస్క్ కాదు 4 టాస్క్లు జరిగినాయి. రాత్రి 3 దాకా టాస్క్ జరిగింది తెలుసా. లిటరల్లీ షాక్, మీరందరూ షాక్ అవుతారు. రాత్రి 3 దాకా టాస్క్లు జరిగినాయి. ఓకే, టాస్క్ల వరద చెప్తున్నా కదా. టికెట్ టు ఫినాల్ అంటే మామూలు ముచ్చట ఉండదు. ప్రతి సీజన్లో కూడా ఇంతే టాస్క్ల వరద ఉంటుంది. మొత్తం రచ్చ అవుతుంది. సో సెకండ్ టాస్క్లోకి డిమాండ్ పవన్, భరణి అన్న, తనుజ వీళ్ళు ముగ్గురు కలిసి ఆడిర్రు. వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. మన మ్యాక్సిమస్ డిగ్మస్ మెరిడియస్ చెప్పినట్టుగా వీళ్ళ ముగ్గురిట్లలో ఎవరు గెలుస్తారు చెప్పండి. మీ ఊహకు వదిలేస్తున్నా. వీళ్ళ ముగ్గురు మధ్యలో ఒక టాస్క్ పెడితే ఎవరు గెలుస్తారు. కానీ మీరు అనుకున్న వాళ్ళు గెలవలేదు, తనుజ గెలిచింది. వావ్, తనుజ ఫ్యాన్స్ పండగ చేసుకోండి. కానీ ఆ తర్వాత మాత్రం ఒక ట్విస్ట్ జరిగింది. తనుజాకి ఆ తర్వాత రాత్రి ఒక టాస్క్ జరిగింది. అందులో తనుజ ఆపోనెంట్గా తనుజాని సెలెక్ట్ చేసుకోమంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుంది, వీక్ కంటెస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ప్రయత్నం చేస్తుంది. లైక్ దట్ ఒక వీక్ కంటెస్టెంట్ ఎవరు చెప్పండి. మ్యాక్సిమం వీక్ కంటెస్టెంట్లు ఎవరు హౌస్లో. ఆల్రెడీ ఓడిపోయిన వాళ్ళని పట్టించుకోవద్దు, మళ్ళీ ఓడిపోయిన వాళ్ళని తీసుకునేది లేదు. ఇప్పుడు రీతుని, కళ్యాణ్ని అండ్ మన సంజనక్కని వీళ్ళని తీసుకోవడానికి లేదు కాబట్టి ఉన్నోళ్ళలో ఇమాన్యుల్ తీసుకోవడానికి లేదు. ఇప్పుడు ఉన్నోళ్ళలో సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఆపోజిట్లో ఒక వీక్ కంటెస్టెంట్ సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా సుమన్ అన్నని సెలెక్ట్ చేసుకుంది. మరి సుమన్ అన్న వర్సెస్ తనుజ జరిగితే ఎవరు గెలుస్తారు. మీరందరూ అనుకున్న పేరు కాకపోతే ఏం చేస్తారు. సో ఇది సర్ప్రైజ్. ఇవాళ ఎపిసోడ్ చూడండి. లాస్ట్ గేమ్లో ఎవరు గెలిచిర్రు, టికెట్ టు ఫినాలే అంటే ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్లోకి ఒక అడుగు ముందుకేసింది ఎవరు అనేది మీరు గెస్ చేసి కింద కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ ఇది సపోర్టింగ్ టాస్క్ అయ్యి సపోర్ట్ అక్కకి కనుక సపోర్ట్ రాకపోతే పొట్టు ఎగురుతుంది కదా, ఆ పంచాయతీ ఎట్లుంటుంది అని మీరు మీ ఊహకి వదిలేస్తున్నా. ఆ తర్వాత జరిగే ఏడుపులు, పెడబొబ్బులు, అలకలు ఎన్నిటినీ మనం చూడబోతున్నామా, లేదంటే విన్ అయ్యి సంతోషాన్ని చూడబోతున్నామా, సపోర్ట్ అక్కకి సపోర్ట్ వచ్చిందా లేదా, అది సపోర్టింగ్ టాస్కా కాదా, సుమనన్న గెలిచిందా తనుజ గెలిచిందా అనే సందిగ్ధంలో మిమ్మల్ని పెట్టి ఇక్కడికి వదిలేస్తున్నాను. సరే ఉంటా. టేకే, టాటా, బై బై, నమస్తే, శబాకే. దిస్ ఈజ్ యువర్ సిర్పురం శ్రీనివాస 65. ఇప్పటికీ లైక్ కొట్టకపోతే కొట్టేసేయండి. వంట బాయ్.